ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ ఏదైతే కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనుకున్న ధైర్యంగా నిర్మోహమాటంగా వెళ్ళారు. తాజాగా న్యూయార్క్, టొరంటో, లండన్లో ఆయన చేయబోతున్నటువంటి యాత్రలో భగవత్ విశ్వ ఏకత్వ సందేశానికి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భంలో ఆయన ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అక్కడికి వెళ్ళటం, న్యూయార్క్లో మంచి రిసీవింగ్ జరిగింది. ఒక ప్రత్యర్థిని అణచివేసి మూలన పడేయడానికి మార్గాలు ఉంటాయి. మీరు వాళ్ళని దూషించవచ్చు, ఇరికించవచ్చు, నిందించవచ్చు, లేదా అపఖ్యాతి పాలు చేయొచ్చు. వాళ్ళ పట్ల మీకున్న విముఖతను లేదా తీవ్ర వ్యతిరేకతను ప్రతిబింబించేలా మీరు వాళ్ళని చట్టబద్ధత లేని వాళ్ళుగా చిత్రీకరించడానికి లేదా వాళ్ళని గురించి వ్యంగ్య చిత్రాలు గీయడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ ప్రత్యర్థి తిరుగులేని అభేద్యమైన స్థానం కలిగిన సంస్థ అయితే దాని అధినేతను లక్ష్యంగా చేసుకోండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఈ లక్ష్యాన్ని చేసుకున్నారంటూ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియానే రాసుకొస్తుంది. తుషార్ అమ్రీష్ గోయల్ దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన చిత్రం ది తాజ్ స్టోరీలో విష్ణుదాస్ ప్రధాన పాత్ర పోషించిన పరేష్ రావల్ భారతదేశ చరిత్ర, నైతిక విలువలు, బోధనలు వక్రీకరించే హేయమైన మేధో ఉగ్రవాదం గురించి కూడా మాట్లాడుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి ఈ భగవత్ గారి మీటింగుల్ని హైలైట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ని భగవత్ని ఇరికించే ప్రయత్నంలో బహుశా ఈ వ్యూహాన్ని అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల్లో మామూలు మేధో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున అమలు చేసి ఉండొచ్చు. ఎర్రకోట ప్రాంగణం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తన 80వ స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో తమను తాము మేధావులమని చెప్పుకునే ఇలాంటి వ్యక్తులను దిమాగి నక్సల్స్ అని పిలిచినటువంటి నేపథ్యంలో వచ్చిన చర్చ భారత సందర్భంలో ప్రత్యర్థులు నాశనం చేయాలనే దృఢ నిశ్చయంతో నక్సల్ లేదా వామపక్ష తీవ్రవాద భావజాలం ఉన్న వాళ్ళ గురించి మోడీ మాట్లాడినా కూడా ఇప్పుడు అవే నడుస్తున్నటువంటి వేళ ఏదైతే మోహన్ జీ భగవత్ సందేశం ఏంటి అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది.